ఒంటరిగా ఉన్నప్పుడు మనం ఒంటరిగా ఉంటాం, అన్నీ ఎదుర్కోవాలి. మనం జీవితంలో అన్ని పరిస్థితులు ఎదుర్కోవాలి. ఒంటరితనం అని లేకపోతే మనం ఏవి అనుకుంటుంటాం, ధనం లేకపోవడం అనుకో, అనారోగ్యం మనం ఏమి అనుకుంటాం, మనం ఏమీ లేక దేవుడి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆయన కృప ఎంత గొప్పదండి. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. ఆయన కృప మనల్ని వెంబడించదు, వెంబడించి ప్రేమించదు. హల్లెలూయా. కృప వెంబడి కృప. హల్లెలూయా. వదులుకోవాలి. మన ఈ రోజుల్లో ఎవడన్నా మనకు నచ్చిన పని మన సంవత్సరం మాట్లాడమంటే మనకి ఇష్టంగా లేకపోతే మనం డిలీట్ చేస్తాం. అవునా కదా? కాదు మనకెందుకు వచ్చింది గొడవ అని చెప్పి ఎవడన్నా మనం మాట్లాడినప్పుడు డిలీట్ చేస్తామని. మనం ఎప్పుడైనా వేసే మనం డిలీట్ చేసారా? మన దేవుడు ఏమి అపరాధాలు చేసిందా? అయినా మనం డిలీట్ చేసేదండి. ఇంకా మనం ఇంకా పాత్రస్తాడు, ఇంకా మనం దగ్గర తెచ్చుకుంటాడు, ఇంకా మనం బలపరుచుకుంటాడు, ఇంకా మనం దీవించాడు. హల్లెలూయా. మన దగ్గర ఎన్నో లోపాలు ఉన్నాయి, ఎన్నో లోపాలు ఉన్నాయి. మన దగ్గర ఎన్నో బలహీనతలు ఉన్నాయి. హల్లెలూయా. ఎన్నో అవిధేయతలు ఉన్నాయి. అయినా సరే విడవకుండా భక్తి చూస్తున్నాడు. మనం ఒక స్థితి తీసుకొస్తాడు ఆయన. హల్లెలూయా. దేవుడి మహిమ కలిగింది కాక. హల్లెలూయా. దేవుడి స్తోత్రం. కాబట్టి దేవుడు మన పరిస్థితుల్లో పెడతాడు. ఆయన కన్నా దేవుడు మనం వదిలేస్తాడండి. మన కన్నా దేవుడు ఒకళ్ళు, మన వరకు ప్రాణం పెట్టిన దేవుడు ఒకళ్ళు. హల్లెలూయా. తల్లిబాలు ఇచ్చిన తల్లి దగ్గర పిల్ల ఎలా ఉంటుందో దేవుడు మనం అలాగే చూసుకుంటాడు. దేవుడు మహిమ కలిగింది. మనం దూరంగా ఉండడం. పిల్ల ఎక్కడ ఉంటుందండి? కాలేజీ పిల్ల ఎక్కడ ఉంటుంది? తల్లి ప్రారంభంలోనే ఉంటుంది. నువ్వు ఎంత తిన్నా దేవుడి వైపు తిరుగుతున్నావు. అంతకంటే దూరం వెళ్ళిపోలేవు నువ్వు. హల్లెలూయా. దేవుడు స్తోత్రం. నేను కూడా నీ దగ్గర ఎలా ఉన్నాను? తల్లి పిల్ల తల్లి పిల్లల దగ్గర ఎలా ఉంటున్నాడో తండ్రి అలాగే ఉంటుంది దగ్గర. తండ్రిలాగా ఉంటున్నాను కదా మీ దగ్గర. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. హల్లెలూయా. ఆయన గొప్ప శాశ్వతమైంది. హల్లెలూయా. ఆయన వాత్సల్యం గొప్పది. హల్లెలూయా. దావీదుకు తెలుసు దేవుడు అంటే, దావీదుకి దేవుడు అంటే తెలుసు. హల్లెలూయా. దావీదు దేవుడు చెప్పాడు నువ్వు పాపంలో ఉన్నావని. అంటే దావీదు చేసేది అంత బాబు దేవుడు తెలిసిపోయిందా, నువ్వు దూరం అయిపోలేదు. ఎవరైనా సరే వాళ్ళు తప్పు తెలుసుకొని దూరంగా పారిపోతుంటారు. వాళ్ళు చేసిన తప్పు తెలిసిపోద్దని దూరంగా వెళ్ళిపోతుంటారు. హల్లెలూయా. దేవుడి ద్వారా నిజంగా మన మనస్సాక్షిగా నిజంగా తగ్గిస్తే కనుక